Hello friends and well-wishers of RKS Apex Institute of English. I am Ravikant, the director of RKS Apex Institute of English Vijayawada. ఫ్రెండ్స్ మేము ఈ ఎపెక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్లో తీసుకునే కొన్ని క్లాసెస్ని అంటే మొదటి 10 క్లాసెస్ని డెమో క్లాసెస్గా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను యాక్చువల్గాను. సో ఈ ప్రాసెస్లో ఇంతకుముందు వీడియో కామన్ ఎర్రర్స్ అంటే నౌన్లో తరచుగా చేస్తే కామన్ ఎర్రర్స్ ఏంటి అనేది పార్ట్ 1 చూసాం. ఈరోజు వీడియోలో పార్ట్ 2 చూడబోతున్నాం. ఈ పార్ట్ 2 స్టార్ట్ చేయబోయే ముందు లెట్ మీ టెల్ యూ ఫీలింగ్స్ అబౌట్ మై సెల్ఫ్. ఎపెక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్, it provides you much needed care, clarity and creativity. I'm Ravikant. I started my journey as a soft skills trainer nearly 25 years ago. Okay, 25 సంవత్సరాల క్రితం నేను నా జర్నీని స్టార్ట్ చేశాను ఒక సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ గాను. ఇంకా అప్పటి నుంచి అనేక బ్యాచెస్ని కంప్లీట్ చేసుకుంటూ ఇలా ఈ ఇంక్రెడిబుల్ జర్నీ కొనసాగుతూ ఉంది. ఈ ప్రాసెస్లో స్టూడెంట్స్ రెగ్యులర్గా రకరకాల డైనమిక్ యాక్టివిటీస్లో గ్రూప్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఆన్లైన్ ఆఫ్లైన్ అందరికీ కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. నేను క్లాసెస్తో పాటు బయట కూడా అప్పుడప్పుడు సెమినార్స్ తీసుకుంటుంటాను. అలాగే మాకు ఉండేటువంటి కోర్స్లో 4 కాంపోనెంట్స్ మేము డీల్ చేస్తుంటాం ఫ్రెండ్స్. గ్రామర్, వొకాబులరీ, స్పోకెన్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్. పర్సనాలిటీ డెవలప్మెంట్లో భాగంగా ప్రొఫెషనల్ స్కిల్స్ ఎలా ఉంటాయి, వన్స్ యూ జాయిన్ ఇన్ ఈ కంపెనీ వాట్ స్కిల్స్ యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డెవలప్. సో లైక్ దిస్ యూ గెట్ మెనీ మోర్ కాంపోనెంట్స్ ఫర్ డిస్కషన్ హియర్. ఈ ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ కోచింగ్లో మీకు ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అందుబాటులో ఉంటారు. ఎవ్రీడే కమ్యూనికేటివ్ యాక్టివిటీస్ ఉంటాయి. అవైలబిలిటీ ఆఫ్ ఆఫ్లైన్ వీడియోస్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఎవరైనా ఒకవేళ క్లాస్ మిస్ అయితే కనుక వాళ్ళకు రికార్డ్ చేయబడిన వీడియో వాళ్ళ గూగుల్ మెయిల్కి పంపించడం జరుగుతుంటుంది. ఎందుకంటే ఈ క్లాసెస్ ఏవైతేనో అన్నీ కూడా మేము రికార్డ్ చేసేసి ఉంచుకున్నాము. ఎవరైనా మిస్ అయితే కనుక ఆన్ రిక్వెస్ట్ బేసిస్ వీ సెండ్ దెమ్ ద రికార్డెడ్ వీడియో. సో కోర్స్ మెటీరియల్స్ ఉంటాయి, గ్రూప్ డిస్కషన్స్, ఇంటూ టెక్నిక్స్ అన్నీ ఉంటాయి. ఈ ప్రాసెస్లో ఈ ఆఫ్లైన్కి వచ్చేవాళ్ళు ఒకవేళ ఏదైనా క్లాస్ మిస్ అయినా కూడా వాళ్ళకి ఆ వీడియోస్ అనేవి ఫెసిలిటీ దొరుకుతుంది ఇట్లాగా. సో వీ హ్యావ్ రికార్డెడ్ మోర్ దాన్ 200 వీడియోస్. దేర్ యూ గెట్ గ్రామర్, వొకాబులరీ, స్పోకెన్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అలాంగ్ విత్ ద కోర్స్ మెటీరియల్స్. The course duration is 70 days. You get both offline and online. Offline, just the institute is at Bandar Road, Vijayawada. And online we conduct using Zoom meeting. So friends, this is all about Apex Institute of English, a simple introduction. So let us continue with our today's content. నిన్న 4 పాయింట్స్ కంప్లీట్ చేసాం ఫ్రెండ్స్. 5th పాయింట్ నుంచి మనం వాళ్ళు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో 5th పాయింట్ నోట్ చేయండి, ఓన్లీ ప్లూరల్. ఇప్పుడు ఇవ్వబోయేవి ఓన్లీ ప్లూరల్. వీటికి ఏముండదు, సింగులర్ ఉండదు. అది ఎప్పుడు ప్లూరల్గా తీసుకోవాల్సి ఉంటుంది. లైక్ క్యాటిల్, police, youth, poultry, clergy, then infantry. Okay, ఇలా ఒకసారి నోట్ చేయండి. నోట్ డౌన్ ద 5th పాయింట్. The 5th point here is these nouns are only plural, they do not have singular form. ఓకే, సాయి శ్రీనివాస్, ఇవన్నీ కూడా ఎప్పుడు ప్లూరల్గా వాడాల్సి ఉంటుంది, వీటికి సింగులర్ ఫామ్ ఉండదు. అదేం సార్, పోలీస్ అంటే మరి ఒక్కళ్ళే కదా అంటే కాదు. పోలీస్ మీన్స్ ఇట్స్ ప్లూరల్. ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఇట్ సింగులర్ యూ నీడ్ టు సే పోలీస్ మ్యాన్ ఆర్ పోలీస్ కానిస్టేబుల్. అంతేగాని పోలీస్ అని పిలిస్తే మాత్రం అది ప్లూరల్ అవుతుంది. అలాగే ఒక చిన్న విచిత్రం ఏంటంటేనమ్మా శ్రీరామమ్మ, మనకు తెలుగులో చాలా బాగా అలవాటు పోలీసు అని అలవాటు, కానీ ఇంగ్లీష్ పోలీస్ కాదు, పలీస్. ఒకసారి వినండి, police, police, police. Police is the right pronunciation, police. But we take a bit liberty and say police, police వచ్చారు, పోలీసులు అలాగే. అక్కడ ఇన్ తెలుగు ఇట్స్ ఓకే, బట్ ఇన్ ఇంగ్లీష్ ద ప్రొనౌన్సియేషన్ ఇట్ ఈస్ police and is always plural. To make it singular, add policeman or police constable. Okay,
ఇన్ ఫ్యూచర్ ఐ విల్ షో యూ సమ్ ఆఫ్ ద న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ఆల్సో. మీకు న్యూస్ పేపర్ హెడ్లైన్స్ కూడా చూపిస్తాను. అది ప్లూరల్గా వాడిన విధానం ఉంటుంది అంతా కూడా. ఓకే, దెన్ క్యాటిల్ అంటే పశువులు 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 ఇంకొకటి. ఓకే, పౌల్ట్రీ కోళ్ళ ఫారాలు ఇవన్నీ కూడా. క్లర్జీ 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 అంటే కనుక దేర్ ఇన్ ఎ చర్చ్ గ్రూప్ ఆఫ్ fathers. You know, there in the church you find father. If you find some group of fathers, then we call them clergy. Clergy. Infantry. Infantry అంటే కనుక తెలుగులో మనకు దీన్ని పదాతి దళం అంటారు. ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ఆర్మీలో నడుస్తుద్ధం చేసేవాళ్ళు. ద సోల్జర్స్ హూ వాక్ ఆన్ ఫుట్ అండ్ డూ ఫైటింగ్ వాళ్ళు అనమాట. వాళ్ళని ఇన్ఫాంట్రీ అని చెప్పాల్సి ఉంటుంది. ఇన్ఫాంట్రీ మనం చూద్దాం వన్ బై వన్. పోలీస్ ఎండింగ్లో ఏం రాస్తారు చూడండి ఇక్కడ, ప్లూరల్ నౌన్. అది ఎప్పుడు ప్లూరల్గా ఉంటుంది, అంటే సింగులర్ లేదన్నట్టు. దెన్ పౌల్ట్రీ ప్లూరల్. దెన్ క్లర్జీ ప్లూరల్. ఏం రాస్తారు, ప్రీస్ట్ ఎస్పెషల్లీ ఇన్ ద క్రిస్టియన్ చర్చ్, అంటే పూజారులు, బట్ ఎక్కువగా చర్చ్లో ఉండేవాళ్ళు. చర్చ్లో వాళ్ళు మనం పూజారులను ఫాదర్ అంటాం, అలా ఫాదర్ అవుతారు. గ్రూప్ని క్లర్జీ అంటారు ఇక్కడ. దెన్ ద క్యాటిల్ ఈజ్ గ్రేజింగ్ అనొచ్చా అనకూడదా? ఎలా అంటావు మిత్రమా, ప్లూరల్ అన్నావు కదా. క్యాటిల్ ఆర్ గ్రేజింగ్, ఈజ్ కాదు, ఈ సింగులర్ కదా, ప్లూరల్. ఓకే, ఒకసారి నోట్ చేసేయండి. ద క్యాటిల్ ఆర్ గ్రేజింగ్. ద క్యాటిల్ ఈజ్ గ్రేజింగ్ అనకూడదు, క్యాటిల్ ఆర్ గ్రేజింగ్. క్యాటిల్ ఈజ్ ప్లూరల్ వర్డ్. ద క్యాటిల్ ఆర్ గ్రేజింగ్. The cattle are grazing. Clear? ఇక్కడ యూత్ అనే వర్డ్ ఉంది కదా, సరే ఇదేం చెప్పండి, ఇన్ఫాంట్రీ. కరెక్ట్, ఇన్ఫాంట్రీ. ఇది క్లర్జీ పౌల్ట్రీ. ఓకే, ఇట్స్ ఫైన్. ఇక యూత్ అనే వర్డ్ ఉంది కదా, యూత్ అనే వర్డ్. యూత్ అంటే ఏంటి మిత్రమా? గ్రూప్ ఆఫ్ పీపుల్, యంగ్స్టర్స్ కదా యూత్. కానీ షణ్ముఖ్, యూత్ అనే వర్డ్ మనం డిఫరెంట్ డైమెన్షన్స్ చూడొచ్చు. ఒక డైమెన్షన్లో యూత్ అంటే కనుక యంగ్స్టర్స్, గ్రూప్ ఆఫ్ యంగ్స్టర్స్. ఓకే, ద వర్డ్ యూత్ కెన్ బి యూజ్డ్ ఇన్ డిఫరెంట్ వేస్. ఓకే, యూత్ కెన్ బి యూజ్డ్ ఇన్ డిఫరెంట్ వేస్. ఒకవేళ ప్లూరల్ ఫామ్ ఎలాగా, ఇది ఒక బ్యూటిఫుల్ స్టేట్మెంట్ గివెన్ బై స్వామి చిన్మయానంద సెయింట్. ఆ స్టేట్మెంట్ చాలా బాగుంటుంది. ఏమంటే ఆయన ఏమన్నారు ఒకసారి చూడండి. యూత్ ఆర్ నాట్ యూస్లెస్ బట్ యూజ్లెస్. అంటే అర్థం ఏంటమ్మా? తక్కువ యూజ్ చేయబడుతున్న వాళ్ళు. ఎవరి చేత? బై ద సొసైటీ, బై ఎల్డర్లీ పీపుల్, అలా అనమాట. యూత్ ఆర్ నాట్ యూస్లెస్ బట్ దే ఆర్ యూజ్లెస్ అని అర్థం అనమాట. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఎలాగంటే, ఇన్ ద పాస్ట్ యాక్చువల్లీ వెన్ our government conducted Krishna Pushkarams nearly some 13 years ago. I found some youngsters participate actively and they became the volunteers. I mean, because of their service, then we could avoid almost all the untoward incidents. అంటే అనుకోని సంఘటనలు ఏమి జరగలేదు అక్కడ. అంటే మేము కూడా నా దగ్గరికి వెళ్ళాం, యంగ్స్టర్స్ ఎలా ఉన్నారంటే కనుక అక్కడ వాళ్ళ రైట్ కైండ్ ఆఫ్ పోలీస్ లాగా, పిల్లలు వెళ్తే మీరు వద్దు మేమే తీసుకెళ్తాం అని వాళ్ళు తీసుకెళ్ళి 3 సార్లు ముంచేసి తీసుకెళ్ళి వెళ్ళిపోన్నారు అక్కడ. ఆ బుడ్డో నేను ఉంటాను కొంచెం ఉండకూడదు, వేరే వాళ్ళు ఉన్నారు, పద పంపించాడు. అంటే ఎంత స్ట్రిక్ట్గా చేశారంటే కనుక అనిపించింది యూత్ పవర్ ఇలా కూడా ఉపయోగపడదు అన్నట్టు. మొన్న ఇప్పుడు డ్రోన్స్ జరిగింది కదా, ఆ డ్రోన్ సమ్మిట్కి ఎక్కువ మంది యూత్ వచ్చారు అక్కడ. చూసారు ఎలా వాడుతున్నారు ఏంటంతా కూడా. ఇప్పుడు వాళ్ళు కొంత టెక్నాలజీ ఇచ్చారనుకోండి, దాంతో చాలా వండర్ చేసేస్తారు అక్కడ. అలాగా కావాల్సినంత స్కిల్ ఇచ్చి చేతిలో కాస్త బిజీ చేస్తే కనుక యంగ్స్టర్స్ అంత ఫోర్స్ మనకి ఎక్కడ ఉండదు. ఓకే, సో యూత్ ఆర్ నాట్ యూస్లెస్ బట్ యూజ్లెస్. అంటే వాళ్ళకి ఇవ్వాల్సిన స్కిల్ని ఇచ్చేసి అలా వదిలేసామంటే కనుక స్కై ఈజ్ ద లిమిట్ ఫర్ దెమ్. అలా ఇంకోటి చెప్పారు, యూత్ ఆర్ నాట్ కేర్లెస్ బట్ కేర్లెస్. అంటే కేర్లెస్గా ఎలా పడితే అలా ఉండేవాళ్ళు కాదు, వాళ్ళ మీద తీసుకుని కేర్ తగ్గుతుంది అంతా కూడా. కేర్ తగ్గుతుంది అక్కడ. అంటే ఆ కేర్ కూడా కొంచెం ఉండాల్సి ఉంటుంది. యూత్ ఆర్ నాట్ కేర్లెస్ బట్ కేర్లెస్. కేరింగ్ ఇన్ ద సెన్స్, then parents, elderly people should think, then how can we make them busy in the sense not in terms of continuous study కాకుండా
వేరే పరంగా కూడా ఎలా ఉంచాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లుక్ ఎట్ ఢిల్లీ. దేర్ ఇన్ ద ఢిల్లీ మిస్టర్ కేజ్రీవాల్, there might be many complaints on him, but there are certain positive points also. The positive insights here are there in education. He made one online store, and the things are made by students only. అంటే ఇప్పుడు స్టూడెంట్స్ 8 hours క్లాస్లో ఉంటారు, 8లో 5 hours క్లాసెస్, ఒక 3 hours వాళ్ళకి స్కిల్స్ నేర్పిస్తున్నారు, కొత్త స్కిల్స్. ఆ స్కిల్స్తో వాళ్ళు కొన్ని ప్రొడక్ట్స్ తయారు చేస్తారు. ఆ తయారు చేసిన ప్రోడక్ట్కి సోషల్ మీడియాలో ఆన్లైన్ సేల్ పెడుతున్నారు. చూడండి వాళ్ళకి ఎలాంటి ధైర్యం వస్తుందో తెలుసా? ఐ కెన్ రన్ ఆన్ మై ఓన్ వే, నో ప్రాబ్లమ్. ఇఫ్ యూ డోంట్ గెట్ ఎనీ జాబ్, ఐ కెన్ రన్ ఎనీ మినీ బిజినెస్ స్టార్ట్అప్ అని వెళ్ళిపోతాడు అంతా కూడా. అంటే ఆ ధైర్యం ఉంటుంది అంటాను. అందుకని యూత్కి సరైన గైడెన్స్ స్కిల్స్ ఇచ్చారంటే కనుక ఆపడం చాలా కష్టం అవుతుంది. కాకపోతే మనకి ఎంతసేపటికి కూడా బీటెక్ ఎంటెక్ ఏదైనా జాబ్ ఇవ్వ అలాగే వెళ్ళిపోతుంది అక్కడ. అలా కాకుండా ఇంకా డిఫరెంట్ స్కిల్స్ నేర్పించి ఓన్గా నిలబడతావు అంటే కనుక దే కెన్ డూ వండర్స్. సో యూత్ ఆర్ నాట్ కేర్లెస్ బట్ కేర్డ్ లెస్. ఈ కేసులో యూత్ అనేది ఏంటి? ప్లూరల్. ఓకే, కానీ ఇదే యూత్ని సింగులర్ కూడా వాడచ్చు. ఎలాగా? అది ఒక స్టేజ్గా తీసుకుంటే, దశగా. అంటే ఎట్లాగా? ఏది ఉంటుంది కదా, బాల్య దశ, యవ్వన దశ, వృద్ధాప్యం, ఇలా లెవెల్ స్టేజ్ ఉంటుంది కదా, అలా తీసుకుంటే అది సింగులర్ అవుతుంది అక్కడ. డు అండర్స్టాండ్ జెంటిల్మెన్? ఒక లైఫ్లో ఒక స్టేజ్గా తీసుకుంటే కనుక, దెన్ యూ కెన్ సే హియర్ యూత్ ఈస్ అ టర్నింగ్ పాయింట్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్. హియర్ యూత్ మీన్స్ the phase of your life. At the phase of your life. Yes, Shanmugh is right. ఇక్కడ ఇది సింగులర్ అవుతుంది. సింగులర్ కూడా వాడచ్చు. ఇక ఎకడమిక్స్ పరంగా మనం ఇలా సింగులర్గా ప్లూరల్గా వాడచ్చు. కానీ మీకు న్యూస్ పేపర్ వాళ్ళు ఉన్నారు చూస్తారా, న్యూస్ పేపర్ వాళ్ళు వెరైటీగా యూత్ అనే వర్డ్ని ఒక యంగ్ గైగా కూడా తీసుకుంటారు, అంటే కుర్రోడ కూడా తీసుకుంటారు. నా దే యూజ్ ఇట్ యాజ్ ద కౌంటబుల్ ప్లూరల్ ఆల్సో. హౌ యు నో? 2 youths were washed away ఇన్ ద బీచ్ లాస్ట్ సండే. నిన్న 2 యువకులు కొట్టుకుపోయారు పాపం అక్కడ ఆర్కే బీచ్లో. అక్కడ 2 youths అంటాడు. అక్కడ 2 youths అంటే 2 యువకులు అన్నట్టు. అంటే యువకులు అనే వాడు కూడా వాడతారు, బట్ ఇది ఎకడమిక్స్ పరంగా మనకు కనబడదు. ఐ మీన్ టు సే దట్ ఇన్ అవర్ టెక్స్ట్ బుక్స్ యూ మే నాట్ కమ్ అక్రాస్ దీస్ వర్డ్, బట్ యూ కెన్ ఫైండ్ ఇన్ న్యూస్ పేపర్స్. ఇది ఉంటుంది కొంత. సో అందుకని ఇక్కడ హెడ్డింగ్ చూస్తే మనం చూడొచ్చు, యూత్స్ కిల్ మ్యాన్ ఇన్ కర్నూలు రోడ్ రేస్. అంటే అక్కడ గొడవలో యూత్స్ అంటే యువకులు అని చంపేస్తారు అన్నట్టు. అలాగే తీసుకుంటే కనుక ధర్మవరం యూత్ స్కేల్స్ మౌంట్ ఎల్బ్రస్ ఇన్ రష్యా. ధర్మవరం యూత్ అంటే ఇక్కడ ధర్మవరం కుర్రోడు అబ్బాయి. ధర్మవరం కుర్రోడు స్కేల్స్ అంటే అధిరోహించడం అన్నట్లు లెక్క. ఇక్కడ మౌంట్ ఎల్బ్రస్ అనేది రష్యాలో అయినా అధిరోహించడం, దాన్ని ఇక్కడ హ్యాపీగా. ఇక్కడ యూత్ అంటే కనుక కుర్రోడు అని లెక్క అంతా కూడా. ఇది ఎకనామిక్స్ పరంగా ఎక్కువగా వాడరు, బట్ న్యూస్ పేపర్లో కనబడుతూ ఉంటుంది. బట్ ఇది చాలా ఇంపార్టెంట్, ఇది ఒక్కటి రాయించాలి. రైట్? యూత్ కెన్ బి యూజ్డ్ ఇన్ సెవరల్ వేస్ ఆర్ డిఫరెంట్ వేస్. The word youth can be used in different ways. రకరకాలుగా వాడచ్చు. ఒకటి, యూత్ ఆర్ నాట్ యూస్లెస్ బట్ యూజ్లెస్. యూత్ ఆర్ నాట్ కేర్లెస్ బట్ కేర్లెస్. ఇట్స్ అ ప్లూరల్. యూత్ ఈస్ అ టర్నింగ్ పాయింట్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్. ఇట్స్ అ సింగులర్. 2 youths were washed away in the beach last Sunday. It's a newspaper way of writing. మేడం సునీతాజీ అర్థం కదమ్మా? ఫాలో అవుతున్నారు కదా? ఓకే ఓకే. ఇప్పుడు టైం ఎంత అయిందమ్మా? సునీతాజీ టైం ఎంత అమ్మా? 9:24 సార్. 9:24 in the morning. టైమింగ్స్ మారి సార్, 1 hour డిలేట్ అయింది. 1 hour డిలేట్ అవుతుందా? ఓకే. 9:24 మార్నింగ్ అంతేనా? అవును సార్. హ్యావ్ యూ హ్యాడ్ యువర్ బ్రేక్ఫాస్ట్? ఎస్ సార్. ఓకే, ఇట్స్ ఓకే. ఓకే, ఫైన్. ఓకే, తీసేచ్చా? ఓకే, ఇట్స్ ఫైన్. ఎవరైనా గెస్ చేయండి. 4th పాయింట్ ఓన్లీ సింగులర్, 5th పాయింట్ ఓన్లీ ప్లూరల్. What can be the 6th one?
Singular and plural. సింగులర్ అండ్ ప్లూరల్ కాదు, సింగులర్ ఆర్ ప్లూరల్. ఓకే, యూ రైట్ జెంట్మెన్. ఇది చాలా వెరైటీగా ఉంటుంది. ఇదర్ సింగులర్ ఆర్ ప్లూరల్ అంటే ఒకటే వర్డ్ ఉంటుంది, అదే సింగులర్ అదే ప్లూరల్. అలా ఎలా ఉంటుంది అబ్బా? అదే వర్డ్ సింగులర్ బట్ అదే వర్డ్ ప్లూరల్. ఇదేంటి ఇలా ఉండడానికి ఛాన్స్ ఉండదే? ఉందా అలాగా? చూద్దాం ఒకసారి. ఇదర్ సింగులర్ ఆర్ ప్లూరల్. యు టేక్ 1 Indian, 10 Indians. 1 Indian, 10 Indians. 1 American, 10 Americans. You take 1 Chinese, 10 Chinese only. You can't say Chineses. If 1 man, you get 1 Chinese, 10 Chinese. 1 Japanese, 10 Japanese. అంటే అక్కడ ప్లూరల్ ఉండదు, అదే సింగులర్ అదే ప్లూరల్. ఒకళ్ళు ఉంటే 1 Japanese, 10 మంది ఉంటే 10 Japanese ఇలాగా నడుచుంటుంది. అప్పుడు సాయి శ్రీనివాస్ అంటారు, సార్ ఇది చైనా వాళ్ళకి జపాన్ వాళ్ళకి వేరే ఏదో ఉందంటే కంట్రీ పరంగా వాళ్ళు ఇద్దరే, బట్ విడిగా చూసుకుంటే ఇంకా కొన్ని వర్డ్స్ ఉంటాయి. ఏంటంటే అది చూడండి ఒకసారి. డేర్, స్పేస్ క్రాఫ్ట్, ఎయిర్ క్రాఫ్ట్, జపనీస్, చైనీస్, బైసన్, ఆఫ్స్ప్రింగ్, షీప్. దీస్ నౌన్స్ ఆర్ ఇదర్ సింగులర్ ఆర్ ప్లూరల్. అంటే అదే సింగులర్ అదే ప్లూరల్. మీరు 1 షీప్ అనాలి, 10 ఉంటే 10 షీప్ అనాలి. 10 షీప్స్ అనకూడదు. షీప్ అంటే గొర్రెపిల్ల, ఒకటి ఉంటే ఒక గొర్రె, 10 గొర్రె ఉంటే 10 షీప్ అనాల్సి ఉంటుంది. అట్లా వీటన్నిటిని కూడా ఒకసారి నోట్ చేయండి. Deer, spacecraft, aircraft, Japanese, Chinese, bison, offspring, sheep. సార్ ఆఫ్స్ప్రింగ్ అంటే ఏంటి? ఆఫ్స్ప్రింగ్ అంటే సంతానం లేక సంతతి, అంటే ఒక వ్యక్తికి ఉన్నటువంటి సంతానం, వాళ్ళ పిల్లలు పిల్లజల్ల అదనమాట అక్కడ. సార్ బైసన్ అంటే ఏంటి? బైసన్ అనేది ఇట్స్ అన్ యానిమల్, ఇట్స్ నాట్ అవైలబుల్ ఆర్ ఇట్స్ నాట్ సీన్ ఈజీలీ ఇన్ అవర్ ఇండియన్ అట్మాస్ఫియర్. మనకు దొరుకుతుంది అది. ఒక విధంగా మనం బఫెలో అనుకోవచ్చు, బట్ ఇలాంటి యానిమల్ మీకు వేరే దేశాల్లో ఉంటుంది, వేరే దేశాల్లో. సో స్పేస్ క్రాఫ్ట్స్ ప్లూరల్ ఫామ్ అక్కర్లా, అదే ప్లూరల్ అవుతుంది. మరి ఇది డిక్షనరీ ఎలా చూపిస్తారు? డిక్షనరీ ఎలా సార్ చూడండి ఒకసారి. డేర్ ఎండింగ్లో నౌన్ ప్లూరల్ సేమ్, అంటే సింగులర్ ఏదైనా ప్లూరల్ సేమ్ అన్నట్టు. నెక్స్ట్ షీప్ బ్రాకెట్లో ప్లూరల్ సేమ్. అలా ఈ వర్డ్స్ అన్నిటికీ కూడా మీరు డిక్షనరీలో చూస్తే ఏముంటుంది? ప్లూరల్ సేమ్ ఉంటుంది జగదీష్. అంటే అదే సింగులర్ అదే ప్లూరల్. క్లియర్? సో అప్పుడు సెంటెన్స్ ఎలా రాసినాను? 10 sheep are grazing, 1 sheep is grazing. నోట్ చెప్పు అప్పుడు ఒక ఎగ్జాంపుల్. రైట్ వన్ ఎగ్జాంపుల్. 10 sheep are grazing in the field, then 1 sheep is grazing in the field. 1 sheep is grazing 10 sheep. 10 sheep కాదు, 10 sheep. సో 10 sheep are grazing, 1 sheep is grazing. గ్రేజింగ్ అంటే ఏంటి? మేడం కదా, మేడం. మరి ఇక్కడ అర్థం ఏంటి షణ్ముఖ్? ద కరప్ట్ క్లర్క్ గ్రేజ్డ్ ద వెల్ఫేర్ ఫండ్. ద కరప్ట్ క్లర్క్ గ్రేజ్డ్ ద వెల్ఫేర్ ఫండ్. దోచుకోవటం. మేడం అంటే ఆయన ఆ వెల్ఫేర్ ఫండ్ మేసేసాడు, అంటే దోచుకున్నాడు అన్నట్లు ఇక్కడ. మరి ఈ సెన్స్లో మీనింగ్ ఏంటి? బాబు ప్లీజ్ డోంట్ గ్రేజ్ మై మైండ్. నా బుర్ర తినకరా. నా బుర్ర తినక అంటే అక్కడ గ్రేజ్ అనేది రకరకాల సెన్సెస్లో వాడచ్చు అనమాట, రకరకాల సిచ్యువేషన్స్లో. ఒకటి వచ్చేసరికి గ్రేజ్ అంటే డైరెక్ట్గా మేయడం, ఇంకోటి అవినీతి పరంగా మేయడం, ఇంకొకటి బుర్ర తినడం. అలా గ్రేజ్ అనేది డిఫరెంట్ కాంటెక్స్లో వాడచ్చు. గుడ్, రైట్ గెస్సింగ్ జెంట్మెన్, ఫైన్. తీసేచ్చా? రైట్. ద నెక్స్ట్ ఏమిది? బైసన్. ఇది ఆ ఏరియా ఆ దేశాలు ఉంటుంది, మనకి ఎక్కువ కనబడదు బైసన్ అనేది. ఇది ఆఫ్స్ప్రింగ్ సంతానం లేదా సంతతి అన్నాం కదా, అది అవుతుంది అక్కడ. క్లియర్? ద నెక్స్ట్ ఇక థర్డ్ పాయింట్. ఇప్పుడు దాకా చూసింది నెంబర్ 2లో రోమన్స్ కదా, ఇక థర్డ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ చూడండి, మనకు బీటెక్ తెలుసు కదా. బీటెక్ ఎన్ని సంవత్సరాలు? 4 years. చెప్పండి. బీటెక్ ఒక 4 సంవత్సరాల కోర్స్. ఇంగ్లీష్ ఓకే, బీటెక్ ఈజ్ ఏ 4 years కోర్స్, బట్ ఇట్స్ రాంగ్. బీటెక్ ఈజ్ ఏ 4 year కోర్స్. రైట్ 4 year కోర్స్ చెప్పాలి. ఇక్కడ 4 years పక్కన కోర్స్ ఇలా అన్నప్పుడు ఈ ఎస్ తీసేయాల్సి ఉంటుంది. ఇక్కడ
ఏం సార్ రూల్ ఏంటి సార్ అని అక్కడ రూల్ ఏంటంటే ఒక ప్లూరల్ తీసుకున్నారు కదా ప్లూరల్ 2 hours లేదంటే కరెక్ట్ నెక్స్ట్ 5 years కరెక్ట్ శ్రీనివాస్ ఈ ప్లూరల్ పక్కన హలో ఇమీడియట్గా ఇంకొక నౌన్ యాడ్ చేశారు అనుకోండి ఇక్కడ పక్కన అప్పుడు ఎస్ తీసేయాల్సి వస్తుంది అంటే ఎట్లాగా 2 hours షో 2 hours ప్లూరల్ పక్కన షో ఇంకొక నౌన్ అప్పుడు ఎస్ తీసేయాలి ఓకే దెన్ 5 years పక్కన ప్లాన్ నౌన్ కదా అప్పుడు ఎస్ తీసేయాల్సి ఉంటుంది 5 year ప్లాన్ అనాల్సి ఉంటుంది అట్లాగా ఒక్కసారి పాయింట్ చదువుదాం పాయింట్ ఏంటి ఇఫ్ ఎ ప్లూరల్ నౌన్ immediately takes another noun then it loses its plural form అంటే ఇది ప్లూరల్ నౌన్ పక్కన ఇమీడియట్ ఇంకో నౌన్ వచ్చింది దెన్ ఎస్ తీసేయాల్సి వస్తుంది ఇక్కడ అలా ఉంచకూడదు అని చెప్తుంది రూల్ అనమాట అక్కడ అందుకనే మీరు బ్యాంక్కి వెళ్ళి ఒక 10,000 రూపాయలు డ్రా చేశారు అనుకోండి ఎన్ని వస్తారు 10,000 రూపీస్ అంతేగాని 10,000 రూపీస్ కాదు 10,000 రూపీస్ అంటే ప్లూరల్ పక్కన ఇంకొక నౌన్ యాడ్ అయితే ఎస్ని కట్ చేయాల్సి ఉంటుంది అక్కడ ఓకే నోట్ చేయండి ఒకసారి అది ఓకే పూర్ణచంద్ర గారు ఉన్నారు కదా హలో Sir, attend. ఆర్ యూ కంఫర్టబుల్ Comfortable, sir. Okay, fine, gentlemen. Good, nice. Then see here, 2 hour show, then 5 year plan. 2 hour show, 5 year plan. 2 hours show అనకూడదు 2 hour show, 5 year plan. అందుకని మనకు ఈ క్యాప్షన్ కూడా ఏది వస్తుంది 5 year plan. 5 year plan. 5 year plan. ఫర్హాన్ అజీ ఇవి రూల్ తెలుసుకోవడం వేరు ఈ తెలిసింది న్యూస్ పేపర్స్లో వచ్చినప్పుడు గమనించడం వేరు అది కూడా ఉంటే చాలా బాగుంటుంది అంటే జగదీష్ ఏమంటే యూ హ్యావ్ లెర్న్ ఎ రూల్ హియర్ బట్ ట్రై టు సీ ద సేమ్ థింగ్ ఈవెన్ ఇన్ యువర్ డే టు డే లైఫ్ అప్రోచెస్ ఐ మీన్ యూ కమ్ అక్రాస్ ఎనీ న్యూస్ పేపర్ ఆర్ ఎనీ న్యూస్ స్టడింగ్ దేర్ ఇన్ ద న్యూస్ ఛానల్స్ ట్రై టు సీ హౌ దే ఆర్ యూజింగ్ వాళ్ళు ఎలా వాడుతున్నారు చూడండి ఒకసారి మనం ఒకసారి చూద్దాం ఒకటి రెండు 2-month-old girl kidnapped from Simhadri Express అంటే వాడు ఫాలో అయ్యారు రూల్ ఫాలో అవ్వలేదా 2-month-old girl అంతేగాని 2 months కాదు అక్కడ 2 months కాదు 2-month-old girl ఎస్ కట్ చేశారు ఓకే అలాగే ఇతను ఇంతకుముందు సీఎం అనుకుని ఇప్పుడు కాదు నాన్న ఇంతకుముందు సీఎం రిటర్న్స్ టు తాడేపల్లి ఆఫ్టర్ 2-day ఢిల్లీ ట్రిప్ ఏం లేదు 2 days లేదు అక్కడ 2-day ఢిల్లీ ట్రిప్ 2-day 2 రోజుల ఢిల్లీ పర్యటన కాబట్టి అక్కడ ఎస్ ఉండదు మనకు కొద్దిమందికి ఎస్ అలవాటు ఉంటుంది దాన్ని కొంచెం మానేయాల్సి ఉంటుంది ఓకే ఎందుకంటే ప్లూరల్ నౌన్ పక్కన ఇంకో నౌన్ వచ్చింది అప్పుడు ఇతను అడిగే డౌట్ ఏంటంటే సార్ హీ స్పెంట్ ఇన్ ఢిల్లీ ఫర్ 2 days అనొచ్చు తప్పేం లేదు హీ స్పెంట్ ఇన్ ఢిల్లీ ఫర్ 2 days పక్కన నౌన్ లేదు కదా ఎస్ పెట్టేసుకోవచ్చు బీటెక్ ఈజ్ 4 years అనుకో తప్పేం లేదు కానీ 4 year ప్రోగ్రామ్ 4 year కోర్స్ అంటే ఎస్ కట్ చేయాలి అందుకని మనకు ఎంబీఏ గురించి ఇచ్చినప్పుడు యాడ్స్ పెద్దవాళ్ళు ఏమిస్తారు తెలుసా 2 year ప్రోగ్రామ్ అని వస్తారు ఇక్కడ ఎంబీఏ 2 year ప్రోగ్రామ్ 2 సంవత్సరాల ప్రోగ్రామ్ అది అలాగనమాట క్లియర్ అండ్ ద లాస్ట్ వన్ నౌన్ పొజిటివ్ కేస్ అది రాసిండి ఒకసారి నౌన్ పొజిటివ్ కేస్ నౌన్ పొజిటివ్ కేస్ నౌన్ పొజిటివ్ కేస్ పొజెస్ అంటే ఏంటి కలిగి ఉండు అని చెప్పడం ఇప్పుడు నేను ఒకసారి ఇలా చెప్పాను నాకు ఒక కార్ ఉంది దెన్ ఐ సే హియర్ మై కార్ ఇక్కడ మై తీసేసి నేను నౌన్ నా పేరు పెట్టదలుచుకున్నాను మై నేమ్ ఈజ్ రవి దెన్ కెన్ ఐ సే రవి కార్ కాదు కదా ఏమన్నది రవీస్ కార్ కదా వెరీ గుడ్ ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడకపోతున్నాం దీని గురించి ఎఫాస్ట్రఫైఎస్ ఎలా వాడాలి రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి క్లియర్ అందుకని ఈ ఎఫాస్ట్రఫైఎస్ కలపడాన్ని ఏమన్నారు
నౌన్ పొజిటివ్ కేస్. పొజిటివ్ అంటే ఫలానా నాది అని చెప్పడం అంతా కూడా. క్లియర్? నౌ వి టేక్ హిస్ నేమ్ ఈస్ మిస్టర్ రాము. హీ హ్యాస్ ఎ కార్. యూ కెన్ సే రాముస్ కార్. రాముస్ కార్ బాగుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇది రాముస్ కార్. అప్పుడప్పుడు పేరు పిలుస్తున్నాను. సాయి శ్రీనివాస్. మరి శ్రీనివాస్కు కారు ఉంది, అప్పుడు ఎలా రాయాలి? రాము కారు ఉంది కదా, రాముస్ కార్. మా ఫ్రెండ్ శ్రీనివాస్ ఉన్నారు కదా, ఆయనకు కారు ఉంది, అప్పుడు ఎలా రాస్తారు? చదవండి ఒకసారి. మరి చదవండి ఒకసారి అయితే, ఒక నిమిషం. శ్రీనివాస్ అఫాస్ట్రఫీ చేస్తారు. దెన్ హౌ డూ యూ ప్రొనౌన్సియేట్ ఇట్? శ్రీనివాసస్ కార్. బాగుందా జగదీష్? ఆ జగదీష్ కూడా కారు ఉంది. దెన్ జగదీష్ అఫాస్ట్రఫీ, జగదీషస్ కార్. బాగుందా? అంటే ఇక్కడ ఇంగ్లీష్లో రూల్ ఏంటంటే నన్న ఎండింగ్ లెటర్ ఎస్ కానీ ఎస్ఎస్ కానీ ఉంటే ఫస్ట్ వేస్ చాలు, పక్కన ఇంకో ఎస్ పెట్టక్కర్లేదు అని చెప్పారు అనమాట అక్కడ. ఐ రిపీట్, ఇఫ్ ఎ నౌన్ ends with s or sh, then give only a first way. No need to add one more s. ఇంకో s పెట్టక్కర్లా. ఎస్ పెడితే సౌండ్ ఏది వస్తుంది? స్ వస్తుంది. శ్రీనివాసస్ కార్, జగదీషస్ కార్ వస్తుంది ఇక్కడ. దీని ఇంగ్లీష్లో హిస్సింగ్ సౌండ్ అంటారు. అంటే స్ అని సౌండ్ వస్తుంది. అది బాగోదు కాబట్టి కొంచెం ఆడుకుంటుందని దాన్ని తీసేస్తారనమాట అక్కడ. కానీ ఈ రూల్ని అమెరికన్స్ ఫాలో అవ్వరు. వాళ్ళు అఫాస్ఫిస్ పెట్టేస్తారు దానికి కూడా. అందుకని ఎప్పుడైనా మీరు అలా చూస్తే డోంట్ గెట్ మీ రాంగ్, అరే సారీ ఏంటి ఇలా చెప్పారు, వీళ్ళు వాడారు కదా అనుకోకండి. అది వాళ్ళు అలా వాడతారు. బట్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ ది రిమూవ్ ఎస్ తీసేస్తారు ఇక్కడ. క్లియర్? సో హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. ఫర్హానేజీ అర్థమైంది కదా? ఎండింగ్ ఎస్ కానీ ఎస్ఎస్ కానీ ఉంటే జస్ట్ ఎఫాస్టివ్ ఇస్తే చాలు, అది అవసరం లేదు. ఓకే, ఒకసారి నోట్ చేయండి. రాముస్ కార్, శ్రీనివాస్ కార్. నో నీడ్ టు యాడ్ ఎస్ పెట్టాల్సిన అవసరం లేదు. క్లియర్? మరి ఒకసారి ఏదైనా న్యూస్ పేపర్ ఎగ్జాంపుల్ చూడండి. ఆయన ఎవరో ఉన్నారు, ఈ సింబలా అని చెప్పను, అది ఇలానే వీళ్ళు పెట్టుకున్న యారో. కంప్యూటర్స్లో దాన్ని ఏమంటారు తెలుసా? ఏమంటారు? బుల్లెట్ అంటారు. అంటే పై సైడ్ పెడతారు కదా కొన్ని, బుల్లెట్స్ అంటారు. అవి రకరకాల బుల్లెట్స్ పెట్టుకోవచ్చు. It's okay. So here the little guy is asking what is the symbol అని అడుగుతుంది. సింబల్ ఏంటి అని అడుగుతున్నాడు కదా. సింబల్ కాదు, అది ఒక డిజైన్. అది ఇట్స్ ఓకే. సరే, అది పక్కన పెట్టేస్తే కనుక న్యూస్ పేపర్లో చూద్దామా? ఆయన ఎవరో ఉన్నారు, మిస్టర్ ద ఓనర్ ఆర్ ద ఫౌండర్ ఆఫ్ మైక్రోసాఫ్ట్. ఎస్, ఆన్లైన్ ఎంతసేపా? బిల్ గేట్స్. మరి గేట్స్ అంటే ఎండింగ్ స్పెల్లింగ్ ఏంటి? GATES. ఓకే, న్యూస్ పేపర్లో ఏం రాస్తారు? సో ద సాలిడ్ గేట్స్ సాగా. గేట్స్ సాగా అంటే ఇక్కడ చూడండి, గేట్స్ అని పేరు ఇది ఇక్కడ పెట్టారు అక్కడ, కాబట్టి పక్కన పేరు యాడ్ చేయలేదు. గేట్స్ సాగా. సాగా అంటే ఆయన వేరే కాదు, ఆయన కాదా కొనసాగుతుంది. అంటే ఏదో వైఫ్కి విడాకులు ఇచ్చారో ఏదో సాగుతుంది అట్లాగా. దాని నుంచి రాసేటప్పుడు గేట్స్ సాగా అంటే సాగా, అక్కడ గేట్స్ అఫాస్ఫిస్ పెట్టు, పక్కన ఇంకొక ఎస్ యాడ్ చేయలేదు. జగదీశ్వరికి డౌట్ ఏంటంటే, సార్ బిల్ గేట్స్ అని మరి అమెరికన్ కదా, అమెరికా వాళ్ళు పక్కన ఎస్ పెడతారన్నారు కదా అంటారు. ఆర్టికల్ రాసింది ఇండియన్, అది ఆర్టికల్ రాసింది ఇండియన్, మన ఇండియన్ న్యూస్ పేపర్ది కదా. ఆయన అమెరికన్ ఆయన రాసింది ఇండియన్, కాబట్టి ఇక్కడ గేట్స్ అన్నప్పుడు అది పెట్టారు అక్కడ. ఓకే, రైట్. సరే, అది పక్కన పెడితే నెక్స్ట్ వన్, టీచర్స్ డే. ఫస్ట్ వే పెట్టచ్చా పెట్టకూడదు? పెట్టకూడదు. చెప్పు, ఏదో ఒకటి చెప్పు నాన్న. డాడీని అడుగుతావా? డాడీని అడగకూడదు, నువ్వే చెప్తాను. సరే, పెట్టకూడదు అన్న వాళ్ళందరూ రాంగ్. పెట్టచ్చు. చెప్పి ఎక్కడ పెట్టాలి?
ఎక్కడ గట్టిగా అదే ఆర్ దగ్గర ఎస్ తర్వాత ఎక్కడ ఆర్ దగ్గర ఆర్ దగ్గర ఆర్కి అంటే ఇక్కడ ఆర్కేస్కి మధ్యలో అంతేనా ఇట్స్ రాంగ్ గుడబాయ్ నువ్వు కరెక్ట్ ఎస్ తర్వాత పెట్టాల్సి ఉంటుంది ఎస్కి తర్వాత పెట్టాలి అదేంటి సార్ అదేంటి ఎలా పెడుతుంది ఎందుకు చెప్పు తెలీదా మరి ఎలా చెప్పావు అలా ఇక్కడ ఆర్కేస్కి మధ్యలో పెడితే షణ్ముఖ్ యు ఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ ద ఫంక్షన్ ఓన్లీ ఫర్ వన్ టీచర్ టీచర్స్ అంటే అక్కడ ఒకరికి వస్తుంది అందరికి వెళ్ళి కాబట్టి ఎస్ తర్వాత పెట్టాల్సి ఉంటుంది మరి ఇంకో ఎస్ ఎందుకు యాడ్ చేయలేదు ఆల్రెడీ ఎక్స్టెండ్ అయింది కదా సౌండ్ వస్తుంది కదా టీచర్స్ బట్ ఇంకోటి అక్కర్లా ఓకే టీచర్స్ డే ఆర్కేఎస్కి మధ్యలో పెడితే అది ఒక టీచర్కైనా అర్థం వస్తుంది అందరికీ కాబట్టి ఎస్ తర్వాత పెట్టాల్సి ఉంది టీచర్స్ డే మరి వీళ్ళ హాస్టల్ ఉంది ఏమని పలకాలి వీళ్ళది ఇక్కడ ఒక నిమిషం ఎవరి హాస్టల్ బాయ్స్ హాస్టల్ ఎక్కడ ఉంచాలి కాదు ఎస్ తర్వాత ఉంచాలి కానీ మన మైండ్కి బోర్డ్స్ ఎక్కడ పెట్టరు కానీ రూల్ ప్రకారం ఎస్ తర్వాత ఉంచాలి అంటే బాయ్స్ యొక్క హాస్టల్ అది కానీ మీకు బయట బోర్డ్స్లో ఎక్కడ కూడా అది ఉంచరు అలవాటు ఉండదు బట్ రూల్ ప్రకారం అయితే ఎస్ తర్వాత ఉండాలి బాయ్స్ హాస్టల్ అన్నట్టు పొరపాటున ఆయన వైకి ఎస్కి మధ్యలో పెడితే ఒక్కొక్కరోడికి ఒక హాస్టల్ ఆస్తి ఇవ్వాలి అది కుదరదు కదా ఇట్స్ ఓకే అలాగే ఇక్కడ ఒక న్యూస్ పేపర్లో చూద్దాం టీచర్స్ డెత్స్ అంటే ఒకళ్ళ చాలామంది అంటే మీకు ఉత్తరప్రదేశ్లో కరోనా టైంలో మోర్ దాన్ 1600 టీచర్స్ చనిపోయారు అంటే వాళ్ళని స్పెషల్ డ్యూటీస్లో ఉంచారనమాట మీరు వెళ్ళి టీచర్స్ మీరు ఉండండి అక్కడ అలాగా దాంతో అది ఎఫెక్ట్ అయ్యి చాలా మంది చనిపోయారు అందుకని టీచర్స్ డెత్స్ కాబట్టి టీచర్స్ ఎస్ తర్వాత పెట్టారు అక్కడ ఎస్ తర్వాత క్లియర్ ఓకే సో ఇప్పుడు నేను కొన్ని న్యూస్ పేపర్ హెడ్లైన్స్ చూపిస్తాను చూపించే ముందు ఇంకోటి చూద్దాం ఇంకోటి ఏంటంటే నేను అనుకున్నాం గుర్తుందా మహిళలు విమెన్ అనాలి విమెన్స్ అనకూడదు కానీ వారి యొక్క అని చెప్పాలంటే యూ కెన్ సే దాట్ ఎట్లాగా విమెన్ రైట్స్ కాదు విమెన్స్ రైట్స్ కదా మహిళల యొక్క హక్కులు విమెన్స్ రైట్స్ అంటే అలా యాడ్ చేయొచ్చు కదా ఒకసారి నోట్ చేయండి కొన్ని ఎలా వాడాలో నోట్ చేయండి ఎలా వాడలేదు అవసరం లేదు మళ్ళీ చెప్తాను ఉమెన్ సింగులర్ విమెన్ ప్లూరల్ అంటే WOMEN సింగులర్ WOMEN ప్లూరల్ అక్కడ విమెన్స్ అనకూడదు కానీ అనొచ్చు ఎప్పుడంటే పక్కన ఇంకో నౌన్ యాడ్ అయితే కనుక మహిళల యొక్క హక్కులు దెన్ యూ కెన్ సే విమెన్స్ రైట్స్ ఓకే మెన్స్ క్లబ్ చిల్డ్రన్స్ డే అలా చిల్డ్రన్ ప్లూరల్ అయినా మెన్ ప్లూరల్ అయినా విమెన్ ప్లూరల్ అయినా ఎఫాస్ట్రీస్ కలపచ్చు పక్కన నౌన్ వస్తాయి పక్కన నౌన్ ఉంటాయి Teachers Day, Boys Hostel, Women's Rights. Yes, Venkatesh, this is shall we move on to next slide? Yes, sir. Okay, it's fine, gentlemen. Let's move on to next slide. These are only newspaper headlines. అది సింగులరా ప్లూరలా చెక్ చేసి చెప్పండి పేరెంట్స్ వ్యూ ప్లూరల్ ఎస్ తర్వాత ఉంది అంటే ఎక్కువ మంది అన్నట్టు ఎక్కువ మంది కాంగ్రెస్ చార్టర్ సింగులరే మరి ఇంకో ఎస్ ఎందుకు యాడ్ చేయాలి ఎస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ కదా కాంగ్రెస్ హిస్సింగ్ సౌండ్ ఇంకొక ఎస్ అక్కర్లేదు నెక్స్ట్ FB ఫేస్బుక్ సీక్స్ యూజర్స్ ఈమెయిల్ ఒకళ్ళది అందరిది యూజర్స్ కదా ఎస్ అవర్ అవుతుంది అందరి ఈమెయిల్స్ తీసుకుంటుంది అది అందరిది కోరుతుంది ఓకే విమెన్స్ రిలేటివ్ మహిళ యొక్క రిలేటివ్ సో సింగులర్ ప్లూరల్ విమెన్ చాలా మంది ఉన్నారు విమెన్స్ రిలేటివ్ అది ఎంత ఎండింది కాబట్టి ఎస్ పెట్టుకోవచ్చు తప్పలేదు ఎంప్లాయీస్ ప్రొటెస్ట్ కలెక్టర్స్ యాటిట్యూడ్ ఎలా నాన్న లైన్లో ప్లూరల్ చూడు ఒకసారి సరిగ్గా ఇది ప్లూరలా సింగులర్ అమ్మా హలో ఆన్లైన్ స్టూడెంట్స్ ఇది సింగులర్ ఆర్ ప్లూరల్
ఆన్లైన్ సింగులర్ అమ్మా ఇది. ఎంప్లాయీస్ ప్రొటెస్ట్ కలెక్టర్స్ యాటిట్యూడ్ అంటే కలెక్టర్ యొక్క యాటిట్యూడ్ ఇక్కడ చూడు ఆర్కేస్కి మధ్యలో ఉంది. అంటే ఒక కలెక్టర్ అంటే ఆయన యాటిట్యూడ్ బాగాలేదని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, ప్రొటెస్ట్ చేస్తున్నారు. ద రేసర్స్ క్లబ్ ప్లూరల్ చాలా మంది ఉన్నారు. దెన్ మదర్స్ లవ్ సింగిల్ ఓకే. జడ్జెస్ ట్రాన్స్ఫర్స్ ప్లూరల్ చాలా మంది ఉన్నారు ఇక్కడ. సుప్రీం కోర్ట్ మే టేకప్ జడ్జెస్ ట్రాన్స్ఫర్స్ చాలా మంది ప్లూరల్. ఇన్వెస్టర్స్ సమిట్ ప్లూరల్. ఇన్వెస్టర్స్ బోల్డ్ మంది ఇన్వెస్టర్స్ వస్తారు అక్కడికి. ఇన్వెస్టర్స్ సమిట్ ప్లూరల్. గవర్నమెంట్ హ్యాస్ నో హ్యాండ్ ఇన్ ఎంపీస్ అరెస్ట్ సింగులర్ ఒక ఎంపీ. మినిస్టర్ టు రిజాల్వ్ నర్సెస్ ఇష్యూస్ ప్లూరల్. నర్సెస్ బోల్డ్ మంది ఉంటారు. నర్సెస్ ఇష్యూస్. ఫార్మర్ సన్ గెట్స్ డయానా అవార్డ్ సింగులర్ ఒక ఫార్మరే. సింగులర్ అమ్మా. హలో ఒకళ్ళే ఫార్మర్ సన్ రైతు బిడ్డ ఒకళ్ళే అక్కడ. ఫార్మర్స్ ర్యాలీ ప్లూరల్ చాలా మంది ఉంటారు. సో ఇలాగా ఫ్రెండ్స్ ఇవన్నీ కలిపితే ఈ టాపిక్ అయిపోయింది. నేమ్, నౌన్, కామన్ ఎర్రర్స్. నౌన్తో చేస్తే కామన్ ఎర్రర్స్. ఇవన్నీ కలిపి మీకు ఇచ్చిన పార్ట్ 1 మెటీరియల్లో పేజ్ నెంబర్ 7లో ఈ అసైన్మెంట్ ఉంటుంది. ఈ టోటల్ 20 ఉంటాయండి. ఇందులో ఎర్రర్స్ ఉంటాయి, దాన్ని సార్ట్అవుట్ చేసి మీరు ఆన్సర్స్ రాయాలి. ఈ 20లో ఒక 2 స్టేట్మెంట్స్ మనం డిస్కస్ చేంజ్ కూడా ఉంటుంది. గెస్ చేయండి. రేపు ఆన్సర్ ఇచ్చేటప్పుడు చెప్తాను. ఒకసారి మళ్ళీ చెప్తాను. మిస్టర్ శ్రీనివాస్, యూ కెన్ ఫైండ్ సమ్ 20 స్టేట్మెంట్స్. ఈచ్ స్టేట్మెంట్ హ్యాస్ వన్ ఎర్రర్. యూ ఫైండ్ దిస్ అసైన్మెంట్ ఇన్ అవర్ బుక్ 7 పేజ్ నెంబర్ 7లో ఉంటుంది అది. ఓకే, ఇందులో ఎర్రర్స్ తీసేసి రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కలకటా కాబట్టి మేడంకి రిజర్వేషన్ కింద వెస్ట్ బెంగాల్ మేడంకి ఇద్దాం. రావమ్మా ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ ఫస్ట్ చెప్పమ్మా. కలకటా ఈజ్ వన్ ఆఫ్ ద హైలీ పాపులేటెడ్ సిటీ ఇన్ ద వరల్డ్. తప్పేంటమ్మా అందులో? రావమ్మ ఉన్నారా? లేరు. అయితే వేరే రాష్ట్రం కోటాలో బెంగళూరు నుంచి మిస్టర్ వచ్చామా చెప్పమ్మా. కలకటా ఈజ్ వన్ ఆఫ్ ద హైలీ పాపులేటెడ్ సిటీ ఇన్ ద వరల్డ్. తప్పేంటమ్మా? షణ్ముఖ్ ఫ్రమ్ బెంగళూరు. Hello. Yes. What is the answer here? Calcutta is one of the highly populated city in the world. నేను అనుకున్నా కదా ఫస్ట్ పాయింట్, వన్ ఆఫ్ ఎప్పుడు వచ్చినా సరే ప్లూరల్ ఉండాలి. సో కలకటా ఈజ్ వన్ ఆఫ్ ద హైలీ పాపులేటెడ్ సిటీస్ ఇన్ ద వరల్డ్. Sir, సిటీస్ వాయిస్ ఎందుకు బ్రేక్ అవుతుంది సార్? నా వాయిస్ అమ్మా? Yeah, sir. ఓకే ఇట్స్ ఓకే. ఐ విల్ వెరిఫై ఇట్ వన్స్. చూస్తాను ఒకసారి. కలకటా ఈజ్ వన్ ఆఫ్ ద హైలీ పాపులేటెడ్ సిటీస్ ఇన్ ద వరల్డ్ అనాల్సి ఉంటుంది. సిటీస్. సరే, ఇలా ఇవన్నీ కూడా ఒక 20 వర్డ్స్ ఉన్నాయి కదా, 20 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఒక్కో స్టేట్మెంట్లో ఒక ఎర్రర్ ఉంటుందండి. అది ఫైండ్ అవుట్ చేయండి. మీకు ఇచ్చిన మెటీరియల్లో పేజ్ నెంబర్ 7లో ఉంటుంది పార్ట్ 1. ఓకే, ఇది కంప్లీట్ చేసేయండి. ఆన్సర్స్ మనం మండే క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, ఇవాళ సాటర్డే కదా, రేపు సండే హాలిడే ఉంటుంది. మరి ఇప్పుడు మనం రేపటి స్పోకెన్ పార్ట్ డిస్కస్ చేద్దాం. ఓకే, ఫైన్. ఇది చేసే ముందు ఒకసారి మనకు ఈ బ్యాచ్లో ఇవాళ మిస్టర్ పూర్ణచంద్రరావు కొత్తగా యాడ్ అయ్యారు, ప్లస్ నిన్న ఈ ఇద్దరు ఫ్రెండ్స్ జాయిన్ అయ్యారు. సో ఒకసారి సిలబస్ పరంగా ఏమైందో ఒకసారి చెప్పనివ్వండి. ద ఫస్ట్ థింగ్ వర్డ్ ఆర్డర్ ఒకటి అయింది. వర్డ్ ఆర్డర్ అంటే సెంటెన్స్ సీక్వెన్స్ ఎట్లా రాయాల్సి ఉంటుంది అలాగే చెప్తాను. అలాగే గ్రామటికల్ టర్మ్స్ ఒకటి అయింది. అంటే ఇంట్రడక్టరీ కాన్సెప్ట్, గ్రామటికల్ టర్మ్స్ 2. దాని తర్వాత ఏం స్టార్ట్ చేసాం? పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో అడ్జెక్టివ్ అయింది. ఇప్పుడు నౌన్ డిస్కస్ చేస్తున్నాం. నౌన్ అంటే ఓవరాల్గా చూసుకుంటే మెయిన్ ఈ 3 కాన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంట్ అయింది. ఒకటి వర్డ్ ఆర్డర్, గ్రామటికల్ టర్మ్స్ అండ్ ఇంట్రడక్షన్ టు పార్ట్స్ ఆఫ్ స్పీచ్, అడ్జెక్టివ్. ఇప్పుడు నౌన్ డిస్కస్ అవుతుంది అక్కడ. ఈ అయిపోయిన 3 కాన్సెప్ట్స్ సంబంధించిన వీడియోస్ అనేవి ఆల్రెడీ అంటే
అన్ని క్లాసెస్ కాదు కానీ కొన్ని ఇంట్రడక్టరీ టాపిక్స్ మేము యూట్యూబ్లో అప్లోడ్ చేసాం. నేను ఆ లింక్స్ అనేవి మీకు పంపించడం జరుగుతుంది. ఒకసారి సండే కాబట్టి టైం ఉంటే కంప్లీట్ చేయండి. టైం ఉంటే కనుక ఒకసారి జస్ట్ గో త్రూ దెమ్ వన్స్. ఓకే, యూ గెట్ వన్ ఐడియా. ఓకే, సో ఇంట్రడక్టరీ కాన్సెప్ట్స్లో మనకు సెంటెన్స్ ఎలా రాయాలి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎలా ఉంటుంది, అందులో అడ్జెక్టివ్ ఎలా యూజ్ చేయాలి అదైంది. ఇప్పుడు నౌన్ డిస్కస్ చేస్తున్నాం మనం ప్రస్తుతం అక్కడ. క్లియర్?